ఈరోజు మనకి దసరా నవరాత్రులు మనకి 7వ రోజు శ్రీ మహాచండీదేవి అవతారములో మనకి దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్ష రక్షణ కోసము మహాలక్ష్మి, మహంకాళి, మహాసరస్వతి, శ్రీశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రుడిగా మారటము, ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభిస్తాయని భక్తజనుల నమ్మకమని, ఈరోజు అలంకారాన్ని దర్శించుకుంటే ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణ ఇతిహాసాల ద్వారా మనము తెలుసుకోవచ్చు. దశ విధాలైన పాపాలను అరించేది కానుకే దశహర. ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్ట సంహారము ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల పరమార్థము. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఉత్సవాలు 11 రోజులు వచ్చాయండి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకళాదేవి అమ్మవారి రోజుకు అలంకారం దర్శనమిస్తున్నారు. ఉత్సవాల భాగంగా ఈరోజు 7వ రోజు మహాచండీగా భక్తులను అనుగరిస్తుంది దుర్గమ్మ అమ్మవారు. చండీ ఎలా అవతరించింది? చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమ్మ, గౌరి, పార్వతి, ఐమావతి, శాస్త్రాంగి, శాకంభరీదేవి, జగన్నాథ్మ, భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమెను దుర్గాకాళి, సామ, చండి, చండిక, భైరవి పేరుతో పిలుస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు శ్రీ మహాచండీశ్వరదేవి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే పనుల్లో, మీరు చేసే వృత్తి పనుల్లో కూడా దేవుని కృపా కటాక్షం, ఆరోగ్యము, అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాతే నమః. అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ తల్లి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఓం శ్రీ మాతే నమః. జై భవాని, జై జై మాత. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.